రాజధానిలో పరిశ్రమలు ఎందుకు వస్తాయి? నాకు అర్థం కానిది ఏంటంటే రాజధానిలో పరిశ్రమలు ఎందుకు రావు? ఇవాళ హైదరాబాదులో చాలా పెద్ద పరిశ్రమ ఉంది ఐటీ. ఆయనకు ఐటీ పరిశ్రమలాగా అనిపించట్లేదు ఏమో, నాకు తెలియదు. మరి ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు, సంపాదకుడిగా పనిచేశాడు. ఐటీ పరిశ్రమ అమరావతిలో ఉండకూడదా? వైజాగ్ని ఎలాగూ పూర్తిగా ఐటీ కారిడార్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక్కసారి పరిశ్రమల మీద ఏమన్నాడో విని దాంట్లోకి వెళదాం. ఈజ్ ఇట్ నాట్ మిస్ఇన్ఫర్మేషన్? వాళ్ళు చెప్తున్నది మేము పవర్లో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ వెళ్ళాయి మళ్ళీ అడుగుతున్నా. ఇదిగో 1, 2, 3, 4 1000 crore 2000 crore 3000 crore వర్త్ ఇండస్ట్రీస్ పోయినాయి చెప్పమనండి. ఒకటి ఏవి రానివి ఏవి చెప్పండి. మేము అసలు మేజర్ ఫర్దర్ ఇండస్ట్రియల్ గ్రోత్కు డ్రైవర్ లాగా పనిచేసే పోర్ట్లు తీసుకొచ్చి పోర్ట్ బేస్డ్ ఎకానమీకి వేసింది నాట్ ఓ సింగిల్ ఇండస్ట్రీ కాదు. ఇలాంటి ఇండస్ట్రీస్ 100 రావడానికి అవకాశం ఉంది ఆ జోన్ డెవలప్ అయితే. ఈసీ గుజరాత్లో జరుగుతున్నది చూస్తున్నాం. సో మనకు ఆ స్కోప్ ఉంది. సౌత్లో ఇలాంటి ఇంత ఫ్రీ ఇదిగా ఉండేది ఎక్కడా లేదు, కన్వీనియంట్గా. సో ఇది పెట్టింది ఇంత బ్రహ్మాండమైన ఫౌండేషన్ వేస్తే హౌ కెన్ యూ ఇగ్నోర్ ఇట్? అండ్ ఇంకో పక్క పోయింది ఏదంటే ఒక ఇండస్ట్రీ పేరు చెప్పరు. ఇండస్ట్రియల్ రానివుడు, మళ్ళీ జగన్ వస్తే రానివుడు సమాధి చేయండి, మళ్ళీ జగన్ వస్తే రానివుడు సమాధి. నువ్వేం చేస్తావో చెప్పవే అంటే నువ్వు ఈ 5 ఏళ్లలో ఏం చేయాలనుకుంటున్నావు? ఎన్ని ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వేసారు ఇప్పటి వరకు? అదండి పట్టాభి గారు చెప్పాల్సింది. ఆయన ఏమంటాడంటే మేము ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ పారిపోయినాయి, ఇండస్ట్రీస్ తేలేదు అని మా మీద పడి ఏడుస్తున్నారు. ఒక్క పేరు చెప్పండి ఏది పారిపోయిందో అంటాడు. మేము తెచ్చినవి చాలా ఉన్నాయి అంటాడు. మరి ఇది నిన్న జరిగింది, ఇంతవరకు ఒకళ్ళు మాట్లాడాల. అంతకుముందు ఊదరగొట్టారు కదా ఎలక్షన్ల ముందు, పరిశ్రమలన్నీ పోయినాయి జగన్ భయానికి పారిపోయినాయి అని. ఇప్పుడు చెప్పండి, ఒక్క పేరు కాదు మరి ఎన్ని చెప్తారు? వికే గారు, ఇప్పుడు పరిశ్రమలు ఏవి వెనక్కి వెళ్ళిపోయినాయి అన్నది మనం ఆలోచిస్తే ముందు అందరికీ గుర్తొచ్చేది లులు. అది పరిశ్రమ కాదంట. జీవితంలో మేము ఆంధ్రప్రదేశ్లో అది కూడా చెప్తా. అది అక్కడ ఉన్నటువంటి ఆ యాంకర్ లులు పేరు చెప్తే లులు అసలు అది ఇండస్ట్రీ ఏంటంటే ఉద్యోగాలు ఏమొస్తాయి, లులు ఉద్యోగాలు ఇస్తుందా అన్నాడు. నిజంగా ఎంత అజ్ఞానం, అతనిలో ఉన్నటువంటి అజ్ఞానం అనాలా, లేదంటే ఆయనకు కూడా ఈ చిప్ ఏమన్నా పోయిందనుకోవాలా? లులు ఎంప్లాయ్మెంట్ ఇస్తుందా, లులు ఉద్యోగాలు ఇస్తుందా అంటా ఉన్నాడు. ఇంకేం చెప్పాలండి? ఇప్పుడు ఆ పిచ్చాసుపత్రిలో కూర్చుని ఆ తాడేపల్లి పిచ్చాసుపత్రికి హెడ్ క్లర్కు ఆ తాడేపల్లి పిచ్చాసుపత్రిలో కూర్చుని ఈయన కూడా పిచ్చి పెట్టినట్టుంది. లులు ద్వారా ఎంప్లాయ్మెంట్ ఏమొస్తుంది ఇప్పుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేం చెప్పాలి? మొన్న లక్నోలో లులు మాల్ పెట్టారు, 5000 మందికి. ఒక లక్నో లులు ఈజ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 5000 పీపుల్. మళ్ళీ జీవితంలో ఆంధ్రప్రదేశ్ రావన్నాళ్ళు ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఇవాళ వైజాగ్, విజయవాడ, తిరుపతిలో మేము 3 ప్రాంతాల్లో దాదాపు 3000 కోట్ల రూపాయలు పైబడి మేము పెట్టుబడులు పెడతాం, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకా అసలు లులు వాళ్ళు ఉద్యోగాలు ఏమొస్తా అన్నాడు ఏం చెప్పాలి సార్? అదేవిధంగా ఏషియన్ పేపర్ అండ్ పల్పు, ఆ రోజు ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకి ఏషియాలో లార్జెస్ట్ పేపర్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏషియన్ పేపర్ అండ్ పల్పు దాదాపు 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఈయన గారు జే ట్యాక్స్ దెబ్బకి వెళ్ళిపోయారు కదా. ఆఖరికి అండర్వేర్లు అమ్ముకునే జాకీయాడు వెళ్ళిపోయాడు కదా. పట్టపగలు మీడియా కళ్ళెదురుగుండా కియా మోటార్స్ ప్రతినిధులను ఏ రకంగా బెదిరించాడు వాళ్ళు ఎంపీ చూసాం కదా. ఆ దెబ్బకి యాన్సిలరీ యూనిట్స్ వాళ్ళు అందరూ బారిపోయారు. ఓరు నాయన, అసలు కియా కంపెనీ ప్రతినిధులనే మీడియా ముందే ఏలెత్తి చూపించి బెదిరేస్తా ఉన్నారు. ఇంకా మనం యాన్సిలరీ యూనిట్స్ ఏం పెడతామని చెప్పి వాళ్ళందరూ అటు బెంగళూరుకి, చెన్నైకి వాళ్ళు బారిపోయారు. ఇట్లా ఎంతమంది సార్? ఇప్పుడు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. అటువంటిది అసలు 1, 2, 3 అంట. ఏంటి 1, 2, 3 సజ్జల రామకృష్ణారెడ్డి? ఇప్పుడు గుమస్తా పని చేసుకున్నాడు, గుమస్తా పని చేసుకు వెళ్ళి ఊరికనే వచ్చి నేనేదో పిలిచి కుర్చీ చేశారు కదా అని చెప్పి పర్మిట్ చేస్తే మిలీనియం టవర్స్ ఖాళీ చేయించారా లేదా వైజాగ్లో? హెచ్డిఎఫ్సి హెడ్ క్వార్టర్ వెళ్ళిపోయిందా లేదా వైజాగ్? హెచ్డిఎఫ్సి హెడ్ క్వార్టర్ వెళ్ళిపోయిందా లేదా వైజాగ్ నుంచి? టెంపుల్టన్, వాట్ అబౌట్ టెంపుల్టన్ వెళ్ళిపోయిందా లేదా? ఇది చాలా ఇప్పుడు చాలా కంపెనీస్. అమర్రాజా ప్లీజ్ గో హెడ్ సార్, ప్లీజ్ గో హెడ్. అమర్రాజా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రెస్టీజియస్ కంపెనీ. అది ఇండియాకి, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి.